బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో సంక్షోభ ప్రభావంతో మరోసారి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై 42 రూపాయలు పెరిగింది. నేటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 3113 రూపాయలకు 50 పైసలకు చేరుకుంది. ఇక కోల్కతాలో 53 రూపాయల 50 పైసలు పెంపు అమల్లోకి రావడంతో 3255 రూపాయలు 50 పైసలుగా మారింది. పెరిగిన రేట్లతో హైదరాబాద్లో 3315 రూపాయలకు, ఇటు విజయవాడలో 3251 రూపాయల 50 పైసలకు, విశాఖపట్నంలో 3146 రూపాయల 50 పైసలకు కమర్షియల్ సిలిండర్ ధర చేరింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరొకసారి కమర్షియల్ ఎల్పీజీ ధర పెరగటం ఎలా చూస్తారు ప్రజలు? పశ్చిమాసియాలో సంక్షోభ ప్రభావంతో మరోసారి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై 42 రూపాయలు పెరిగింది. నేటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 3113 రూపాయల 50 పైసలకు చేరుకుంది. ఇక కోల్కతాలో 53 రూపాయల 50 పైసలు పెంపు అమల్లోకి రావడంతో 3255 రూపాయల 50 పైసలుగా మారింది. ఇక పెరిగిన రేట్లతో హైదరాబాద్లో 3315 రూపాయలకు, ఇటు విజయవాడలో 3250 రూపాయల 50 పైసలు, ఇక విశాఖపట్నంలో 3146 రూపాయల 50 పైసలకు కమర్షియల్ సిలిండర్ ధర చేరింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మళ్ళీ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పెరగడంతో అసలు ఇక హోటల్ రంగం ఎలా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది? గగన మరోసారి కమర్షియల్ సిలిండర్ మీద ధరలు పెంచి మొత్తం ఇది నేరుగా హోటల్ రంగం మీద పడుతుంది. అంతే నేరుగా ఎవరైతే హోటల్కి వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కూడా దీని భారం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే గత మార్చి నుంచి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా 5 సార్లు కమర్షియల్ సిలిండర్ ధర పెంచుకుంటూ పోతూ వచ్చారు. ఇప్పటి వరకు చూసుకుంటే 218 రూపాయలు కమర్షియల్ సిలిండర్ మీద పెంచడంతోనే ధరలు ఒక్కసారిగా ఆకాశానికి వెళ్ళిన పరిస్థితి. దీంతో హోటల్ పరిశ్రమలో చిన్న చిన్న హోటల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళైతే మూసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మనం చూసాం, రోడ్డు సైడ్ హోటల్స్ కావచ్చు, ఏవైతే బండ్ల మీద పెట్టుకున్న హోటల్స్ కావచ్చు, లేకపోతే చిన్నపాటి హోటల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు మూసుకుపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా సిలిండర్ ధర 1000 రూపాయలు చేరుకోవడము, దాన్ని భరించలేని పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనుక దీని భారం కస్టమర్ల మీద వేయాల్సి వస్తుంది. సో కస్టమర్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. సో కాబట్టి చిన్న హోటల్స్, రోడ్డు సైడ్ ఉండే హోటల్స్ అయితే దాదాపుగా మూతపడ్డాయని చెప్పచ్చు. ఏదైతే ఈ రోజు పెంచిన ధర ఏదైతే ఉందో 42 రూపాయల నుంచి 53 రూపాయల వరకు వివిధ పట్టణాల్లో, నగరాల్లో వివిధ రకాలుగా
ఇది అమలు కాబోతుంది. అదేవిధంగా మనకి లోకల్ గా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వ్యాట్ ఏస్తుందో వ్యాట్ భారం కూడా దాని మీద పడి మరింత తడిసి మూపడైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి మనకి ఢిల్లీలో చూసుకుంటే 3,113 రూపాయలు ప్రస్తుతం ధర ఉంది. అదేవిధంగా మనకి వైజాగ్ వచ్చేటప్పటికి హైదరాబాద్కి వచ్చే దాని ధర 3,367 రూపాయలు. అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ పెంచడం వల్ల ఇది నేరుగా ఇది హోటల్ రంగం మీద పడుతుంది. హోటల్ యాజమాన్యం దీన్ని ఖచ్చితంగా ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళ మీద వేయాల్సిందే. అంటే ఇప్పటికే మనకి చూస్తున్నాము హోటల్స్ లో కనీసం 20 నుంచి 25 రూపాయలు పెరిగిన టిఫిన్ ఏదైతుందో వాటి భారం చాలా ఎక్కువగా ఉంది. దీనికే చాలా మంది కస్టమర్లు హోటల్స్ కి వెళ్ళడం కూడా మానేసిన పరిస్థితి ఉంది. అయితే ఇది దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే మధ్యప్రాచ్య దేశాల్లో ఏదైతే యుద్ధం తర్వాత పరిణామాల నేపథ్యంలోనే ఇదంతా జరుగుతూ వచ్చింది. అయితే ఒకటి మాత్రం మనము సంతోషించదగ్గ విషయం ఏంటంటే గృహ వినియోగానికి వినియోగించే గ్యాస్ ధర మాత్రం ఇప్పటి కూడా పెంచలేదు. సో దాన్ని కొంచెం సంతోషించదగ్గ విషయమే. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ఇబ్బంది ఉండదు, కానీ ఎవరైతే హోటల్స్కి వెళ్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దీని ప్రభావం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇది మనకి గ్యాస్ ఉత్పత్తి ఏదైతుందో గ్యాస్ ఉత్పత్తి దేశీయంగా ఇంకా ఇప్పటికీ 50 నుంచి 52,000 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. కానీ మనకి రెగ్యులర్ గా 72,000 టన్నుల గ్యాస్ డిమాండ్ ఉంది. సో మనకి ఇంకా చాలా కొరత ఉంది. కానీ ఈ రోజు ప్రభుత్వం అందించిన తాజా సమాచారం ప్రకారం గత 2 రోజుల నుంచి కూడా మనము ఏదైతే గరిష్ట స్థాయికి ఉత్పత్తికి వెళ్ళామో అంటే 90,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి దేశీయంగా జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో దీని కొరత తీరే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఈ వ్యవసాయకు అనుగుణంగా ఉండే ఏవైతే రంగాలు ఉంటాయో వాటిలో కూడా ఈ ఎక్కువ మొత్తంలో ఈ గ్యాస్ కొనుగోలు చేయడం వల్ల కూడా కాస్త డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. వాటినన్నింటినీ కూడా తగ్గించే దిశలో ప్రజలకు అనుగుణంగా దీన్ని అందించే దిశలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక అక్రమ నిల్వలు ఏవైతే ఉన్నాయో అక్రమ నిల్వల మీద కూడా అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నారు. దాడులు నిర్వహించి వాళ్ళ మీద కేసులు కూడా బనాయించడం జరుగుతుంది. సో మొత్తానికైతే దేశవ్యాప్తంగా అయితే కమర్షియల్ గ్యాస్ ధర పెరిగింది. దీని ప్రభావం హోటల్ రంగం మీద ఖచ్చితంగా ఉంటుంది. హోటల్కి వెళ్లే వాళ్ళ మీద దీని ప్రభావం ఉంటుంది. గగన. Yes, right, Srinivas. Thank you for the update.